నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైకాపా 5 ఏళ్ల పాలనలో దాదాపు 10,000 కోట్ల టీడీఆర్ బాండ్లు ప్రాథమికంగా వారికి జారీ చేసినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో వైకాపా మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల కమిషన్లే వాళ్ళ జోబులో వేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, తణుకు ఈ ప్రాంతాలకు సంబంధించి నిబంధనలకు విడ్డూరంగా వీళ్ళంతా కూడా ఈ టీడీఆర్ బాండ్లు అయితే జారీ చేశారని కూడా చెప్తా ఉన్నారు. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, ఈ 1.4 రేషియోలో ఈ టీడీఆర్ బాండ్లు అంతా కూడా వాళ్ళు జోబులో వేసుకున్నారు. 10,000 కోట్ల బాండ్లు అయితే కనుక అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తే దాంట్లో కమిషన్లు 2,000 కోట్ల వరకు ఈ ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళంతా వైకాపాకు సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళు జోబులో వేసుకున్నారని కూడా ఇప్పుడు టీడీపీ అయితే చెప్తా ఉంది. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? వాస్తవం ఉంది, సత్యం. నారాయణ గారు ఉన్న శాఖలు, అది మున్సిపాలిటీ శాఖలు ఎక్కువ జరిగింది. కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో ఇది వెరీ సింపుల్ అమ్మ లాజిక్. ఇది టీడీఆర్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటారు. ఆ పేజీలోనే ఉంది, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ఈ పట్టణాలు అనేవి పల్లెలు కుజించుకొని పోతుండే, పట్టణాలు భారతదేశంలో విపరీతంగా పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే పల్లెల్లో ఆదాయాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, జనసాంద్రత కూడా పెరుగుతుంది పట్టణాల్లో. ఈ జనసాంద్రత పెరుగుతున్నప్పుడు పట్టణ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు రోడ్లు ఉంటాయి, కొద్ది జనాభా ఉన్నప్పుడు చిన్న రోడ్డు ఉంటుంది, ఎక్కువ జనాభా కొంది రోడ్లు విస్తరించుంటారుగా. ఈ రోడ్లు విస్తరించడంలో భాగంగా ఇప్పుడు మనం రోడ్డు పోయాలి, అక్కడ ప్రభుత్వానికి భూమి కావాలి కదా. అక్కడ ప్రభుత్వానికి భూమి కావాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు ఒక బాండ్లు చేస్తారు, ఏది టీడీఆర్ బాండ్ అంటారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసి ఆ వర్తగల ఇలువ గల బాండ్లు వాళ్ళకి ఇస్తారు. ఈ బాండ్లు వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకర్స్కి అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మవచ్చు. దాని వెనకనే ఒక బిల్డింగ్ ఉందనుకో, అంత పరిధి ఒక 2 ఫ్లోర్లు పైన బిల్డింగ్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తారు. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే, ఉన్న మార్కెట్ వాల్యూ ఒకటైతే ఆ మార్కెట్ వాల్యూ కాడికి డబల్ త్రిబుల్ వేసి బాండ్లు రెడీ చేసుకున్నారు. అది కుంభకోణం కాదు, దాన్ని లూట్ చేయటం అంటారు అన్నమాట. ఒక సర్వే నెంబర్లో మార్కెట్ వాల్యూ ఉంటుంది. సపోజ్ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే ఇప్పుడు కమర్షియల్ వచ్చేసరికి ఇప్పుడు బెంగళూరు అయితే ఎస్ఎఫ్టీల్లో ఉంటుంది, మనకి గజాల్లో ఉంటుంది. హైదరాబాద్ కానీ ఇక్కడ గజాల్లో ఉంటుంది. ఒక గజానికి ఇంత అని ఉంటుంది అమౌంట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 10 రూపాయలు దాన్ని 40 రూపాయలు చేస్తాం. నీకెంత నాకెంత, మామూలుగా వస్తే ఎంత వస్తుంది, ఎంత ఇస్తావు, మేము చేసి పెడతాం. అట్లా తణుకు పట్టణంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడారు. అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి తణుకు ఎమ్మెల్యే దాన్ని మన అసెంబ్లీలో కూడా రైజ్ చేయడం. అదేవిధంగా విశాఖపట్నం, తర్వాత గుంటూరు, నెల్లూరు, ఆ తర్వాత తిరుపతి, ఎక్కడైతే పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయో అక్కడల్లా ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చాలా భారీ ఎత్తున జరిగింది. అంటే దీనికి అంతటికి కారణం ఏంటి? దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఏం చెప్పగలం? రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు ఇదంతా మీరు అన్నట్టు కూడా ఈ స్కామ్ అంతా జరగడానికి పూనుకుందంతా కూడా రాజకీయ నాయకులే అంటారా? అధికారులు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్? అధికారులకు తెలుసమ్మా, నేను అదే చెప్పినానా, నీకేంటి నాకేంటి అంటే వాడు గ్రీన్ పెన్నాతో సంతకం పెట్టినాడుకు వాడు వాటా వాడికి పోద్ది. ఈయన ప్రజల తరపున ఉంటాడు కదా, ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలకు రక్షకుడిగా కాకుండా ప్రజాధనాన్ని భక్షకుడిగా తయారు. దీనికి అంతటి కారణాలు లేకపోలేదమ్మా. ప్రజలు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టి ఎప్పుడైతే వాళ్ళు ఎలక్టెడ్ అవుతారో, మనం ఆ రోజు అనుకుంటాం
మనకు వచ్చేది 2,000 వస్తుండేలే, ఇంట్లో 4 ఓట్లు ఉంటే 8,000 వస్తాయిలే, లేదు 3,000 లెక్కన పంచితే అర్థమవుతుందా 24,000 వస్తాయిలే. ఇప్పుడు మన ఇంట్లో 4 ఓట్లు ఉండే 4 మూలు 12,000 వస్తాయి. ఒకవేళ 5,000 లెక్కన ఇచ్చారనుకో, ఏదో ఒక టీవీ కొనుక్కుంటామో ఫ్రిడ్జ్ కొనుక్కుంటామో అలవాటు చేసేసారు. ఏది వాడు ఒక్కరోజు ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు ఉంటాయి? 1,500 రోజులు ప్లస్ 5 6 30, 1,800 రోజులు, 5 5 25. అర్థమవుతుందా? 1,825 రోజులు. 1,825 రోజులు రోజు మనిషి అన్నోడు ఒక టీ తాగుతాడు. పల్లెల్లో కూడా తాగుతాడు. టీ ఖరీదు ఎంత? 10 రూపాయలు, లేదంటే 5 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 10 రూపాయలు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఎచ్చలోళ్ళు తాగే టీ 100 రూపాయలు కూడా ఉంటుంది కొన్ని రెస్టారెంట్లో. అట్లా ఏంటంటే ఒక రోజు ఒక టీ తాగితే 10 రూపాయలు అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం చేసేటటువంటి పని ఏంది? రూపాయి అంటే 2,000 రూపాయలు నీకు ఇస్తున్నాడంటే ఓటుకి రూపాయి ఇస్తుండ రోజుకి. రూపాయి కోసం ఓటు అమ్ముకుంటావా? నిజాయితీగా చిత్తశుద్ధిగా మతాన్ని పక్కన పెట్టి కులాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి చేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటావు అనేది అది నీ విజ్ఞత మీద ఆధారపడింది. నువ్వు లుచ్చాగాడిని లఫంగగాడిని నువ్వు ఎన్నుకొని వాడు దోషేస్తుంటూ దొరికేవాడు ఏం చేస్తాడు? వాడు దోస్తా ఉన్నప్పుడు ఏం చేయాలా? కంప్లైంట్ ఇవ్వాలి. దీనికి కంప్లైంట్ ఇచ్చే మగాడు ఎవరు? ఇప్పుడు ఏసీబీ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంటుంది. వాళ్ళు స్వచ్ఛందంగా కేసులు సుమోటోగా కనీసం వాళ్ళకి తెరిస్తే సార్ ఇదిగో ఇంత అన్యాయం చేశారు. ఇప్పుడు అన్ని శాఖలు నిద్రావణ వ్యవస్థలో ఉన్నాయి. వాళ్ళని తట్టి లేపి పని చేయాల. మార్కెట్ వాల్యూ ఎంత అనే సంగతి అక్కడున్న రిజిస్ట్రార్కి తెలియదా? అంటే అందరూ దొంగలే. అక్కడున్న ఆర్డీఓకి తెలియదా? అక్కడున్న ఎంఆర్ఓకి తెలియదా? అక్కడున్న మున్సిపాలిటీ కమిషనర్కి తెలుసా? అందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతాలుగా తీసుకుంటారా లేదా? ఏం చేయాలా? నిర్దాక్షిణంగా ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఐటీని పంపించాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పంపిస్తే వాడు బంధువుల ఇళ్లలో అందరితో దాడులు చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ బయటకు వస్తుంది. ఒకవైపు ఏసీబీని పంపించేసి వాడు జాబ్లో జాయిన్ అయినప్పుడు వాడు ఆస్తి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. ఏసీబీ ఏం చేస్తుందమ్మా తెలీదు. ఏసీబీ అధికారులకి యాంటీ కరప్షన్ గురించి కంప్లైంట్ ఇస్తేనే పోయి రిజిస్ట్రేషన్ చేస్తారా? ఒక ఎమ్మెల్యే మీద రైట్ చేయొచ్చు కదా. ప్రతి సంవత్సరము జూలై 31 నాటికి స్పీకర్కి ఇవ్వాలి కదా ఆస్తులు. ఎమ్మెల్యే భార్య వాళ్ళ కుమార్తెలు వాళ్ళ మీద ఉన్న ఆస్తుల చిట్టా మొత్తం ఇవ్వాలా. పోనీ స్పీకర్ అన్న ఎంక్వైరీకి ఏపిస్తున్నాడా? ఇప్పుడు ఒక 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేయాలా? స్పీకర్ని ఏం చేయాలి? ఒక స్పెషల్ టీం పెట్టేసి ఎంక్వైరీకి పంపించాలా. నాకు ఈ అఫిడవిట్ ఇచ్చాడు, ఇది నిజమా అబద్ధమా తేల్చండి అని చెప్పి. అటువంటి కౌంటర్ చెక్ చేయటం లేదు. సంతకం పెడతారు, బీరువాలో కట్టకట్టి పెట్టుకుంటారు. అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఏమవుతుందంటే సమాజంలో పట్టిన చీడ పేడ అంతా ఒడిసిపోద్ది. ఈ నాకెందుకులే అనుకున్న ప్రతి ఒక్కడేంటంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పెద్ద ఆఫీసర్లు పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయ్యా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? వాడు తప్పేం చేసిండు నాకు ముందు పెట్టాను అడగడు ఎస్పీ. ఇప్పుడు ఎమ్మెల్యే పోతాడు నేరుగా ఎస్పీకి అడిగి పోయి ఈ నచ్చల ఈ ఎస్ఐ నాకు ఈ నచ్చల స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈ పేరుకి పారి అయితే వాడు చేసిన తప్పేదో చూపించమంటే చూపిడు. ఎందుకంటే నాకు కాళ్ళు మొక్కలేదు, నాకు సెల్యూట్ కొట్టలేదు, మా ఇంటికి కూరగాయలు తెచ్చిచ్చలేదు, నా రోజు కలెక్షన్ చేసి నా ఇంటికి తెచ్చిలేదు, అందుకు నచ్చల. నేను చెప్పిన ఎత్తి బొక్కలు వేయలేదు, అందుకు నచ్చల. వీడి మాత్రం ఎస్పీకి అడుగుచ్చుడు, ఎస్పీ కూడా ఇచ్చారని చేయడు. వాడు ఎంత నీతి మధ్యన ఆ ఎమ్మెల్యే చెప్పిండు పెరిగి పారేయాల. ఇంకోడేం చేస్తాడు? 2-3 ట్రాన్స్ఫర్లు అయినాక ఇంట్లో ఆ గవర్నమెంట్ వాళ్ళు వైఫ్ ఉంటుందిగా, నీకేం పని బాటలేదా, బతకం చేతగానోడో, నన్ను ఎందుకు చేసుకున్నావో, నిన్ను చేసుకొని నేను రోజు పెట్టే బేడ తిరగలేకపోతున్నాను, అందరు పోయినట్టు పోతే పోలేదా, ఆ అవినీతి రొచ్చులో నువ్వు కూడా ఇరుక్కుంటే మనం కూడా పెద్ద బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు అని ఇంట్లో ఆడవాళ్ళు డోలు వాయిస్తారు. నిజాయితీగా బతికే ఆఫీసర్ని కూడా బతకనీరు. ఎందుకు? వాడికి నిజాయితీ పెద్ద అవరోధంగా తయారైపోద్ది. పోలీసు డ్రెస్ వేసుకున్నప్పుడు ట్రైనింగ్లో ఉన్నప్పుడు అబ్బా నేను అది చేసేస్తా, చించేస్తా, భారతదేశాన్ని బాగు చేస్తా, పుస్తకాల్లో బాగానే చెప్తారు.
ఏదో ట్రైనింగ్ పీరియడ్లో. కానీ కేరా గ్రౌండ్కి వచ్చేళ్ళకి టోటల్ రివర్స్ ఉంటుంది. అరిచేయి ముందు తెల్లంగా ఉంటుంది, అందరికీ నల్లోడికైనా తెల్లంగా ఉంటుంది, ఇటు తిప్పితే ఒక రంగు తేలిపోద్ది. అట్లా ఏంటంటే ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఏంటంటే రాజకీయ నాయకులు ప్లస్ బ్యూరోక్రాట్లు కలిసి ప్రజా సంపదని దోచేసేదానికి తయారు చేసుకున్నటువంటి పెద్ద అది స్కీమ్ కాస్త స్కామ్ చేశారు. అందువల్ల ఏంటంటే ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు ఎతికినా అవినీతి గలదు అని మాత్రం నేను చెప్పగలను. అందువల్ల ఏంటంటే ప్రజలు జాగృతతో ఉండాలా, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలా, అంతేగాని చెప్పుకుంటా పోతే చేట భారతం అంతా. రైట్ సార్, థ్యాంక్ యూ.